అయితే ఏపీలో సముద్రం వాటా టీడీపీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా కోరుతుంది తెలంగాణ. ఇది సాధ్యమేనా? ఎందుకు ఈ డిమాండ్లు? అప్పట్లో మచిలీపట్నం పోర్టులో తెలంగాణ వాటా కోరితే కేసీఆర్కు అంతా రాసిచ్చేస్తున్నారని ఇదే మంత్రి లోకేష్ టీడీపీ విమర్శలు చేసింది. ఇప్పుడు ఏమంటారు సార్? అనేది ఏముంది, టీటీడీలో వాటా అని ఎవరన్నా అడుగుతారా? ఎవరో కానీ గొప్ప సలహా ఇచ్చాడు ఎవరికి, రేవంత్ రెడ్డి గారికి. కోస్తా తీరంలో వాటా ఇమ్మని, పోర్టులో వాటా ఇమ్మని. ఇది కేవలం ఏపీ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో నెట్టడానికి, చంద్రబాబు ఏమి అడగకుండా ఉండటానికి ఇవన్నీ చేశాడు. అంతవరకు సక్సెస్ అయినట్లే అనిపిస్తూ ఉంది. దాంతో చంద్రబాబు గారు అసలు ఏమి అడగలేదు కదా. అదేందా నువ్వు అడుగుతావేందా, దీనికి వాటికి ఏం సంబంధం, నా ఆస్తులు నాకు పంచిమ్మని అడిగినట్లుగా లేదు. గంటన్నర కూర్చుని ఏం మాట్లాడుకున్నారో తెలియదు. పైగా వాళ్ళు అడిగిన 5 ఊళ్ళు ఇచ్చేయడానికి వీళ్ళు సుముఖత వ్యక్తం చేసి కేంద్రానికి లెటర్ రాసుకోండి అన్నట్టుగా చెప్తే వాళ్ళు వెంటనే లెటర్ కూడా రాసేస్తామని చెప్పారు. అదే నా ఆస్తుల సంగతి తెలుసు, అప్పుడు నేను 5 ఊళ్ళ గురించి అడుగుతానంటే చూస్తానంటే అది పర్వాలా, కానీ అట్లేం అన్నట్టుగా వార్తలే రాలేదు. సో అది చాలదన్నట్లు ఈ తీర ప్రాంతంలో వాటా ఇవన్నీ ఇదేంటంటే వ్యూహాత్మకంగా ఏపీని డిఫెన్స్లో నట్టడానికి, ఈ డివిజన్కు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి అడగకుండా ఉండడానికి వాళ్ళు ఏం చెబుతున్నారు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆస్తులన్నీ మాయే అంటున్నారు. మరి ఉమ్మడి ఆస్తులని ఆర్టీసీ లేదా 9 షెడ్యూల్ 10 షెడ్యూల్లో ఉన్న సంస్థల ఆస్తుల సంగతి ఏమిటి, అది చెప్పట్లేదు కదా. అది చెప్పకుండా అది అవన్నీ మాయే అంటున్నారు ఇప్పుడు. సో ఆ రకంగా డబాయించు సెక్షన్కి వచ్చేసారు. సో ఉమ్మడి రాజధాని వదులుకుని ఎప్పుడైతే చంద్రబాబు గారు హైదరాబాద్ నుంచి బెదవాడ వెళ్ళిపోయాడో అప్పుడే మనం వీక్ అయిపోయాం. సో ఇప్పుడు ఆ పరిణామం ఇప్పుడు మనని వెంటాడుతూ ఉంది. సో అందువల్ల ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో తన పట్టు పెంచుకోవడం కోసం ఇట్లా డైలాగులు వాడుతున్నాడు. చంద్రబాబు గారు కూడా రేవంత్ రెడ్డికి ఉపయోగపడటం కోసం ఆయన ఏమి ఖండించకుండా ఆయన కథ నడుపుతున్నాడు. మామూలుగా అదే మీరు ఇందాక చెప్పినట్టు మచిలీపట్నం ఓడరేవులో మేము పెట్టుబడి పెడతా ఉన్నందుకే కేసీఆర్ మీద అంత ఎత్తున ఎగిరారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? సో ఇదంతా పైగా రేవంత్ బాగా పనిచేస్తున్నాడని సర్టిఫికెట్, ఏపీకి నష్టం చేస్తున్నామని ఖండించకపోగా బాగా పనిచేస్తున్నాడని సర్టిఫికెట్ ఇస్తే బీజేపీ వాడు ఎవరు నోరెత్తరు. ఇదంతా తమాషాగా అనిపిస్తుంది నాకైతే. అంటే అందరి మధ్య ఒక రకమైనటువంటి రాజీ ఉందంటారా ఈ మాటలు చూస్తుంటే? మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానం ఉంది. రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి మ్యాచ్ ఫిక్సింగ్ ఉందన్న సంగతి అందరూ నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ వాడిని పొగిడాడు, రేవంత్ రెడ్డి గారు బీజేపీలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబును పొగుడుతాడు, అక్కడికి వెళ్ళి ఒక్క మాట అండు. ఇవన్నీ మరి మ్యాచ్ ఫిక్సింగ్ కాకేముంటుంది. బీజేపీ వాళ్ళు అక్కడ మాట్లాడరు, ఇక్కడ మాట్లాడరు. సో ఈ జగన్ అన్న అతను ఒక్కడనే బలమైన శక్తిగా భావించి ఆయన్ని వీక్ చేయడం కోసం, ఆయన్ని గెలవనివ్వకుండా ఉండాలంటే మనందరం కలవాలి. చంద్రబాబు గొప్పతనం ఏంటంటే బీజేపీని, కాంగ్రెస్ని, సిపిఐని, ఇంకా జనసేన ఇటువంటి అన్నింటినీ కూడా తన జేబులో పెట్టుకుని తిరగలుగుతున్నాడు. అది ఆయన విశిష్టత. జగన్ గారు ఏంటంటే ప్రజలు ఉన్నారులే నాయన కానీ ఆయన వెళ్ళి కొంత దెబ్బతిన్నట్టుగా అనుకోవాలి.